బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ కోసం వైసీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. సిద్ధం పోస్టర్లకు అడ్డుగా వస్తున్నాయంటూ పచ్చని చెట్లను కొట్టేశారు. సభా ప్రాంగణం వద్ద వాహనాలు వెళ్లేందుకు అడ్డు ఉందంటూ పంట కాల్వను పూర్తి చేశారు. ఇప్పుడు మరింత తెగించి ఏకంగా జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్నే తవ్వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు కార్పొరేటర్లు స్పందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన సిద్ధం సభ మరి కొద్దిసేపట్లో ఏలూరులో ప్రారంభం కానుంది. ఇది రెండో సభ అయితే ఇప్పటివరకు అయితే ప్రస్తుతం అయితే గత వారం అయితే భీమిలీలో జరిగింది. ఇప్పుడైతే ఏలూరులో జరగబోతుంది. దీనికి సంబంధించి అయితే వైసీపీ శ్రేణులు అయితే విస్తృతంగా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ఏర్పాట్ల మధ్యలో మాత్రం ఈ ఏర్పాట్ల నడుమ మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా విధ్వంసానికి అయితే పాల్పడ్డారు. మనం ఏలూరు సిటీలో ఉన్నాము. ఏలూరు సిటీలోనే డివైడర్ల మధ్య ఇదివరకు గతంలో చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నింటినీ నరికేస్తారు. చెట్లను నరికేసి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆ ఫ్లెక్సీలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాస్తవంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేషన్ అధికారులు అనుమతి కావాల్సి ఉంటుంది. కానీ కార్పొరేషన్ అధికారులు అయితే అనుమతి ఇచ్చింది లేనిది తెలియనప్పటికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే విస్తృతంగా అయితే చెట్లను నరికేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా చూస్తే ఏలూరు కార్పొరేషన్ వైసీపీ పాలనలోనే ఉంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా అధికారులు కూడా మాట్లాడలేని పరిస్థితి. మొత్తం కేవలం ఏలూరు కార్పొరేషన్లోనే కాకుండా ఏలూరు దగ్గర నుంచి సభకు వెళ్ళే మల్కాపురం ప్రాంతం వరకు అంటే దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ మొత్తం పొడవున డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లను పూర్తిగా నరికివేసి ఇట్లాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభ ప్రాంగణం దగ్గర సైతం విధ్వంసానికి పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. ఎందుకంటే ఆ సభ ప్రాంగణం దగ్గర అయితే సీతపాటి ఛానల్ అనే ఒక కాలువ ఉంది. ఆ కాలువ ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు వెళుతుంది. కానీ ఆ కాలువను పూడ్చి వేశారు. వాహనాలు రాకపోకలకు వీలుగా ఆ కాలువను పూడ్చి వేశారు. దాంతో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే రబీ సీజన్ జరుగుతుంది. ఈ రబీ సీజన్లోని సాగునీరు చాలా ముఖ్యం, చాలా అవసరమైన సమయం ఇదే. దాంతో కాలువ మూసివేయడంతో పొలాలకు నీరు అందని పరిస్థితి ఉంది. దాంతో అయితే రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం డివైడర్ని కొట్టివేయాలన్నా లేకపోతే అక్కడ నేషనల్ హైవేకి సంబంధించి ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ పర్మిషన్ వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ శ్రేణులు అయితే యథేచ్ఛగా తమ విధ్వంసాన్ని కొనసాగిస్తూ డివైడర్ని అయితే పగలగొట్టారు. అలా ఏ విధంగా చూస్తున్నా సరే వైసీపీ సభకు సంబంధించి సిద్ధం సభకు సంబంధించి వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు అయితే విధ్వంసాన్ని పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సభాస్థలి వద్ద అయితే పార్కింగ్ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఆ పార్కింగ్ సంబంధించి కొంతమంది రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకున్నారు. ఆ పొలాల్లో మినుము పంట వేశారు. ఆ మినుము పంట కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే పాడైపోయిన మినుము పంటకి ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి రైతులకు కొంతమంది వైసీపీ నాయకులు అయితే హామీ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ఆ డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకైతే వాడికి ₹1 అందలేదు. సభ అయిపోతే మాత్రం రైతుల వైపు వైసీపీ నాయకులు చూసే అవకాశం అయితే ఎక్కడా లేదు. సిద్ధం సభకు సంబంధించి వైసీపీ నాయకులు కార్యకర్తలైతే తీవ్ర విధ్వంసానికి పాల్పడినట్లుగానే మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సభకు సంబంధించి అధికారులకు ప్రభుత్వ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం తమ వంతు సాయంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధానంగా రవాణా శాఖ అధికారులు అయితే పరిధిని దాటి వైసీపీ నాయకులకి అయితే తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులను సమకూర్చడానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. అదే కానీ ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులను సమకూర్చే క్రమంలోని ఆర్టీఏ అధికారులే రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులే అన్ని చర్యలు చేపట్టారు. బస్సులను అదంటే ఏలూరులోని సభకు పంపించాలని చెప్పేసి ప్రైవేట్ విద్యాసంస్థలపై ఒత్తిడి తేవడంతో విధులేని పరిస్థితుల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అయితే ఈ సభకు సంబంధించి బస్సులను అందజేసి అధికారులు అయితే తమ సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. అదే కాకుండా ఎక్కడ చూసినా సరే విధ్వంసానికి అయితే వైసీపీ నాయకులు పాల్పడినట్లు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.